హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. యాక్చువల్గా ఈరోజు చాలామంది, ఈరోజే కాదు, ఒక విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం వచ్చిందండి. అదేంటి అంటే సడన్గా సిస్టము షట్ డౌన్ అయిపోవడము. ఆ మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఆ ల్యాప్టాప్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ చూపిస్తూ ఉందన్నమాట. అది ఎందుకు అలా వచ్చింది అంటే, నార్మల్గా మైక్రోసాఫ్ట్ విండోస్కి ఒక క్రౌడ్ స్ట్రైక్ అనే అప్డేట్ ఇవ్వడం వల్ల అలా వచ్చింది అని చాలామంది అంటున్నారు. దీనివల్ల ఈ ఎర్రర్ వల్ల చాలా దేశాల్లో, మన ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీ, యూకే వంటి అన్ని దేశాల్లో కూడా ప్రాబ్లం ఉంది. అసలు చాలా సేవలు అయితే స్టాప్ అయిపోయాయి అన్నమాట. చాలా టికెట్ బుకింగ్స్, ఆన్లైన్ సర్వీసెస్. ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఆ క్రౌడ్ స్ట్రైక్ని ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇలాంటి మ్యాక్సిమం వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో దీంతో జాగ్రత్తగా ఉండండి. మీ వర్క్ ఏదైనా ఉంటే, ఆల్రెడీ ఏదైనా ఉంటే దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సడన్గా ఒక్కోసారి సిస్టమ్ షట్ డౌన్ అయిపోయి దానికదే రీస్టార్ట్ అవుతూ ఉందంట. సో దీన్ని ఎలా రికవరీ చేసుకోవాలో కూడా మైక్రోసాఫ్ట్ విండోస్లో ఆ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే దాన్ని కూడా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చెప్పిందనమాట. దాని సిస్టమ్ను సేఫ్ మోడ్లో లేదంటే రికవరీ మోడ్లో ఆన్ చేయాలన్నమాట. అలా సేఫ్ మోడ్లో ఓపెన్ చేసిన తర్వాత మన మన సి డ్రైవ్లో, విండోస్లో ఆ క్రౌడ్ స్ట్రైక్కి సంబంధించిన ఒక బగ్ ఫైల్ ఉంటుందన్నమాట. దాన్ని డిలీట్ చేసేయాలి. తర్వాత సిస్టమ్ను నార్మల్గా బూట్ చేస్తే సరిపోతుంది. తర్వాత సిస్టమ్ రికవరీ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఇప్పుడు హల్చల్ చేస్తుంది అండి. ప్రతి ఒక్కరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వర్క్ ఏదైనా ఉంటే ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. మీ సిస్టమ్ ఎప్పుడు షట్ డౌన్ అవుతుందో తెలియదన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.